దేశంలో కార్మికులు ఉద్యోగుల హక్కుల కోసం సంక్షేమం కోసం ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ 105 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. కడప నగరంలోని పాతరిమ్స్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్ర జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు స్థానికంగా విడివిడిగా ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ కలిపి అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐటీయూసీగా ముంబై నగరంలో ఆవిర్భవించిందన్నారు. స్వాతంత్ర్యం కోసం కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని నడిపిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కార్మికుల పని గంటలు, పని దినాలు, హక్కుల సంక్షేమం, భద్రత కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ఏఐటీయూసీ పోరాట ఫలితం కార్మిక చట్టాలు వచ్చాయన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్మిక హక్కులు కాలరాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు వేస్తుందని వారు మండిపడ్డారు. ఏఐటీయూసీ 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీసు వద్ద జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమము నిర్వహిస్తా ఉన్నాం. 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించింది. ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే సంఘాన్ని ఏర్పాటు చేసి సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మికులకు కనీస వేతనం కావాలని, పని గంటలు అమలు చేయాలని, అదేవిధంగా సంక్షేమం కోసం అహరహం కృషి చేసినటువంటి దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. అనేక పోరాటాల నేపథ్యంలో సాధించుకోబడినటువంటి అనేక చట్టాలు ఇవాళ అడుగడుగునా ఉల్లంఘించబడతా ఉన్నాయి. సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కష్టపడి సంపదను పోగు చేస్తే ఆ సంపదను పంపిణీ చేయడంలో, సమానమైనటువంటి హక్కుల అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు అడుగడుగున నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజా సమస్యలను పక్కకు నెట్టి తద్వారా సంపదను కొల్లగొట్టి అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టి వాళ్ళ ఆదాయమే జాతీయ ఆదాయం అనేటువంటి పద్ధతులు ఇవాళ చిత్రీకరిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతూ ఉంది. ఇప్పటికీ ఆకలి చావులు సంభవిస్తూ ఉన్నాయి. విద్యా వైద్యంకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలను చూస్తూ ఉన్నాం. 3 పూటలా తిండి లేనటువంటి శ్రమజీవులను చూస్తూ ఉన్నాము. పాలక ప్రభుత్వాలేమో ఎన్నికలప్పుడు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, వాళ్ళ అభ్యున్నతికి కోసం కృషి చేస్తామని, బోర్డులు ఏర్పాటు చేస్తామని అని చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నారు. పని గంటలను సమూలంగా మార్పులు చేసి 10 నుంచి 13 గంటలు దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలు సవరణలు చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా రాత్రింబవలు కష్టపడాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏఐటీయూసీ నేతృత్వంలో రానున్నటువంటి రోజులలో అసంఘటిత రంగ కార్మికుల నుంచి సంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల వరకు ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంపదలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలను కూడా సమానంగా పంపిణీ చేయాలనేటువంటి దాంతో ఏఐటీయూసీ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో 106వ జయంతిని పురస్కరించుకొని రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి కష్టజీవుల వ్యతిరేక పోరాటాలలో, ప్రజల వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీయూసీ కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 106వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.